ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏరియా హార్ట్ ఆఫ్ సైకాలజీ ఈజ్ లెర్నింగ్, అభ్యసనం. ఈ చాప్టర్లో మీరు అధ్యయనం చేయాల్సిన అంశాలు అభ్యసనం అంటే ఏమిటి, అభ్యసనం యొక్క స్వభావము, అభ్యసనం యొక్క రకాలు, ముఖ్యంగా తప్పనిసరిగా బిట్స్ వచ్చేటువంటి ఏరియా అభ్యసన సిద్ధాంతాలు. సో దానికి ముందుగా మీరు అభ్యసనం అనే భావన తెలుసుకోవాలి. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే దాదాపు శాశ్వతమైన మార్పు. ఇప్పుడు ఈనాడు మీరు LSRW స్కిల్స్లో రీడింగ్, రైటింగ్ అనేటువంటి నైపుణ్యాలు నేర్చుకున్నారు. ఇవి ఎలా వచ్చాయంటే మీకు అనుభవం, ఎక్స్పీరియన్స్, శిక్షణ, ట్రైనింగ్. ఒక్కసారి నేర్చుకున్న తర్వాత జీవితంలో త్రిభాషలో హిందీ, ఇంగ్లీష్, తెలుగులో రాయడము, చదవడం మీరు మర్చిపోవడం లేదు. అభ్యసనంకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అభ్యసనం ఎలా జరుగుతుంది అన్న అంశానికి సంబంధించి సైకాలజీలో 3 ముఖ్యమైనటువంటి ఉపగమాలు ఉన్నాయి. మొదటిది ప్రవర్తనవాద ఉపగమం, రెండవది గెస్టాల్ట్ ఉపగమం, మూడవది నిర్మాణాత్మక వాదం. ఈ సిద్ధాంతాలపైన, దానిలో ఉండే సూత్రాల, నియమాలపైన ఒక అవగాహన ఏర్పరచుకుంటే తప్పనిసరిగా కొన్ని ప్రశ్నలు మనకు డిఎస్సిలో, టెట్లో, ఇతర పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉంది. సో ప్రవర్తనవాద సిద్ధాంతాల ప్రకారం పరిసరాలలో ఉండేటువంటి ఉద్దీపనల ద్వారా, అది ఒక బహుమతి కావచ్చు, లేకుంటే ఒక పునర్బలనం, రీఇన్ఫోర్స్మెంట్ కావచ్చు. ఈ బహుమతి ద్వారా, పునర్బలనాల ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు తీసుకొని రావచ్చు అంటాయి ప్రవర్తనవాద సిద్ధాంతాలు. దాంట్లో థారండైక్ చెప్పినటువంటి యత్నదోష అభ్యసన సిద్ధాంతం చాలా సింపుల్. ప్రయత్నాలు పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గి ఒక అంశాన్ని మనం గుర్తుంచుకుంటామని నిరూపించారు పిల్లిపై చేసిన ప్రయోగాల ఆధారంగా థారండైక్ తన గ్రంథంలో యానిమల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గ్రంథంలో. ఈ చిన్న సిద్ధాంతం ఆధారంగా 3 ముఖ్యమైన ప్రాథమిక సూత్రాలు అభ్యసనానికి సంబంధించి థారండైక్ పేర్కొన్నాడు. సంసిద్ధతా సూత్రం, లా ఆఫ్ రెడీనెస్; అభ్యాస సూత్రం, లా ఆఫ్ ఎక్సర్సైజ్; ఫలిత సూత్రం, లా ఆఫ్ ఎఫెక్ట్. చాలా సింపుల్. ఏదైనా నేర్చుకోవడానికి ముందు, ముఖ్యంగా థారండైక్ ప్రకారం నైపుణ్యాలు నేర్చుకోవడానికి ముందు అభ్యాసకుడు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి. ఆ నేర్చుకుంటున్నటువంటి నైపుణ్యం పదే పదే పునరావృతం చేయాలి. లా ఆఫ్ ఎక్సర్సైజ్ మీకు తెలుసు. అభ్యాస సూత్రంకు సంబంధించి ఒక సామెత ఉంది, అభ్యాసము కూసు విద్య, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఫలిత సూత్రం, అభ్యాసకుడు అభ్యసించేటప్పుడు అనుకూల పునర్బలనం లేక బహుమతులు ఇవ్వడం వల్ల తిరిగి సంసిద్ధత కలుగుతుంది. ఈ విధంగా అభ్యసనం జరుగుతుంది అంటారు థారండైక్ తాను చేసిన పిల్లి ప్రయోగం ఆధారంగా. ఇక్కడ అభ్యాసకుడు పిల్లి, అభ్యసన సన్నివేశం పజిల్ బాక్స్. పిల్లి అభ్యసించవలసిన విషయం మరి పజిల్ బాక్స్లో ఉండే మీట నొక్కడం, మరి మీట నొక్కినప్పుడు దానికి లభించిన బహుమతి ఎండు చేప. ఈ విధంగా అభ్యసన సిద్ధాంతాలను విశ్లేషణాత్మకంగా మనం చదవాలి. ఆ తర్వాత ప్రవర్తనవాద సిద్ధాంతానికి సంబంధించి 2 నిబంధన సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి శాస్త్రీయ నిబంధనం, ఇంకొకటి కార్యసాధక నిబంధనం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది పావ్లో, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది స్కిన్నర్. పావ్లో సిద్ధాంతంలో అభ్యాసకుడు కుక్క, స్కిన్నర్ సిద్ధాంతంలో అభ్యాసకుడు ఎలుక మరియు పావురాలు. ఈ 2 సిద్ధాంతాలు నిబంధన సిద్ధాంతం. నిబంధనం అంటే మనం ఏదైనా ఒక ఉద్దీపనకు అంతకు ముందు ఇవ్వని ప్రతిస్పందన ఇస్తే అది నిబంధనం. ఉదాహరణకు గాలి వచ్చిన వెంటనే కళ్ళు మూసుకోవడం అనేది నిబంధనం కాదు. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక గాలి వచ్చినప్పుడు బ్లింకింగ్ ఆఫ్ ద ఐస్, కళ్ళు మూసుకుంటారు. అయితే సైకాలజీ అన్న వెంటనే కళ్ళు మూసుకుంటే అది నిబంధనం. అదేవిధంగా కుక్క ఆహారం చూసినప్పుడు లాలాజలం స్రవించడం, సెలైవా స్రవించడం అనేది నిబంధనం కాదు. అయితే గంట శబ్దానికి ఈ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిబంధనం. నిబంధనం అనే పదాన్ని మొట్టమొదటి ఉపయోగించాడు కాబట్టి పావ్లో సిద్ధాంతాన్ని శాస్త్రీయ నిబంధనమని,
ప్రతిస్పందనలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి నిబంధన స్కిన్నర్ సిద్ధాంతం కాబట్టి స్కిన్నర్ సిద్ధాంతాన్ని ఆపరెంట్ కండిషనింగ్ లేక కార్యసాధక నిబంధన అని అంటారు. ఈ రెండు సిద్ధాంతాల మధ్య ఉండే ప్రధానమైన తేడా మీరు గుర్తించండి. పావ్లో సిద్ధాంతంలో ఇన్వాలంటరీ రెస్పాన్సెస్ ఉంటాయి. స్కిన్నర్ సిద్ధాంతంలో వాలంటరీ రెస్పాన్స్, అసంకల్పిత ప్రతిస్పందన. అంటే తన ప్రమేయం లేకుండా కుక్క లాలాజలం స్రవించడం అనేది ప్రధానమైన అంశం పావ్లో సిద్ధాంతంలో. సో ఒక ఉద్దేశంతో తనంతట తాను స్కిన్నర్ బాక్స్లో ఉండే మీట నొక్కడం అనేది సంకల్పిత ప్రతిస్పందన ఎలుక ప్రయోగంలో. కనుక ఇక్కడ పావ్లో సిద్ధాంతం అనేది అటానమస్ నర్వస్ సిస్టమ్కు సంబంధించింది అయితే స్కిన్నర్ సిద్ధాంతం అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించింది. అయితే డిఎస్సిలో ఈ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకవేళ నాలెడ్జ్ బిట్ అడగాలంటే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, వారు రాసినటువంటి గ్రంథాలు, ప్రయోగం చేయబడినటువంటి జంతువులు. ఎక్కువగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనే ఈ సబ్జెక్ట్లో ఒక నియమం దాని యొక్క ఇంప్లికేషన్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పావ్లో సిద్ధాంతంలో పునర్బలనము, విలుప్తీకరణము, అయత్న సిద్ధ స్వాస్థ్యము, సామాన్యీకరణము, విచక్షణ, ఉన్నత క్రమ నిబంధన. సో ఈ 6 నియమాలు బాగా గుర్తుంచుకోండి. పునర్బలనం రీఇన్ఫోర్స్మెంట్, విరమణం లేక విలుప్తీకరణము ఎక్స్టింక్షన్, స్పాంటేనియస్ రికవరీ అయత్న సిద్ధ స్వాస్థ్యము, సామాన్యీకరణము జనరలైజేషన్, అదేవిధంగా విచక్షణ డిస్క్రిమినేషన్, ఉన్నత క్రమ నిబంధన హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్ పైన తప్పనిసరిగా కొన్ని బిట్స్ అడుగుతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, సైన్స్ ఉపాధ్యాయుడికి భయపడే విద్యార్థి సైన్స్ ఉపాధ్యాయుడిని పోలి ఉండే గణిత ఉపాధ్యాయుడికి కూడా భయపడ్డము. ఇక్కడ పోలికలు ఉన్నాయి కాబట్టి సాధారణీకరణము. అయితే సైన్స్ ఉపాధ్యాయుడు కొడతాడు కాబట్టి సైన్స్ ఉపాధ్యాయుడికి మాత్రమే భయాన్ని పరిమితం చేసుకొని గణిత ఉపాధ్యాయుడు అంటే భయాన్ని తగ్గించుకోవడాన్ని ఏమంటారు, విచక్షణ డిస్క్రిమినేషన్ అంటారు. అయితే గంట శబ్దానికి లాలాజలం స్రవించేటువంటి కుక్క మరి ద్వితీయ క్రమ నిబంధనలో 2వ ప్రయోగంలో గంట శబ్దానికే కాకుండా ఒక దీపానికి కూడా లాలాజలం స్రవించడం అనేది ఏ రకమైనటువంటి నియమం అంటారు? కార్యసాధక నిబంధనలో చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అంటారు, పరికరాత్మక నిబంధనం. ఎందుకంటే ఒక ఉన్నత స్థాయి పరికరాన్ని ఉపయోగించి ఎలుక పైన ప్రయోగాలు నిర్వహించారు స్కిన్నర్. ఈ సిద్ధాంతంలో పునర్బలనం అనేటువంటి నియమాన్ని మీరు బాగా నేర్చుకోండి. పునర్బలనం 2 రకాలు, అనుకూల పునర్బలనం, ప్రతికూల పునర్బలనం. సో ఏదైనా ఒక ప్రతిస్పందన తర్వాత ఆహ్లాదం కలిగించేటువంటి ఉద్దీపనను జీవికిస్తే అనుకూల పునర్బలనం. ఉదాహరణకు బహుమతి లేక పొగడతాం. అయితే జీవి యొక్క ప్రతిస్పందనలను నిరుత్సాహపరిచేటువంటి పునర్బలనం ప్రతికూల పునర్బలనం. ఉదాహరణకు దండన, నింద. అయితే ఈ సిద్ధాంతంలో మరొక కాన్సెప్ట్ పైన రెగ్యులర్గా బిట్స్ అడుగుతున్నాడు, పునర్బలన షెడ్యూల్. అయితే ప్రయోగం చేసేటప్పుడు పునర్బలనం ఏ విధంగా ఇవ్వచ్చో 4 పునర్బలనాలు పేర్కొన్నాడు స్కిన్నర్. మొదటిది కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్, రెండవది ఫిక్స్డ్ రేషియో రీఇన్ఫోర్స్మెంట్, మూడవది ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వల్ రీఇన్ఫోర్స్మెంట్, నాలుగవది వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్. వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే చరశీల పునర్బలనం. ఇక్కడ నిర్దిష్ట కాల వ్యవధి, ఇక్కడ ప్రతిస్పందనల ఆధారంగా ఇచ్చేటువంటి పునర్బలనం, ఇక్కడ నిరంతర పునర్బలనం. ఎలుక మీట నొక్కిన ప్రతిసారి ఆహారం గుళిక ఇస్తే నిరంతర పునర్బలనం. ఎలుక కొన్ని నిర్దిష్ట ప్రతిస్పందనలు చేసిన తర్వాత పునర్బలనం ఇస్తే ఈ ఫిక్స్డ్ రేషియో రీఇన్ఫోర్స్మెంట్. అట్లా కాకుండా ఎలుక ప్రతిస్పందనలతో సంబంధం లేకుండా కాలాన్ని బట్టి పునర్బలనం ఇస్తే అది ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వల్ రీఇన్ఫోర్స్మెంట్. ఈ యొక్క ప్రతిస్పందనలను బట్టి కొద్దిసేపు, కాల వ్యవధిని బట్టి కొద్దిసేపు పునర్బలనం ఇస్తే అది వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్. డియర్ ఫ్రెండ్స్, మనం సైకాలజీ ర్యాపిడ్ రివిజన్ చేసుకుంటున్నాం. ఎగ్జామ్ ముందు ఒకసారి వీడియో మొత్తం చూసుకుంటే సిలబస్ మొత్తం మీకు రివిజన్ ఉంటుంది. ఒక ఆత్మవిశ్వాసంతో మీరు పరీక్ష రాయగలుగుతారు. ఇవి ప్రవర్తనవాద సిద్ధాంతాలలో ముఖ్యమైనవి. ఆ తర్వాత గెస్టాల్ట్ సైకాలజీ. ఈ గెస్టాల్ట్ అనేటువంటి జర్మన్ పదానికి అర్థం మొత్తము లేక సమగ్రాకృతి. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే కాన్ఫిగరేషన్ అంటాం. గెస్టాల్ట్ వాదులలో ముఖ్యులు మ్యాక్స్ వర్దిమీర్,
కోఫ్కా, కొహెలర్ మరియు కర్ట్ లెవిన్. చూడండి, ఇక్కడ కొహెలర్ రాసినటువంటి గ్రంథమే మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఈ మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథంలో తాను పరిశీలన చేసినటువంటి సిరియా, గ్రెనడా, టెర్చెగో, సుల్తాన్ కౌన్సల్, రానాచిక అనే 7 చింపాంజీలను పరిశీలించి దానిలో తెలివైనటువంటి మగ చింపాంజీ సుల్తాన్ అనేటువంటి చింపాంజీ పైన ప్రయోగాలు నిర్వహించారు అరటిపళ్ళ గెలను ఉపయోగించి. సో ఈ యొక్క సిద్ధాంతంలో ఒక సమస్యను చింపాంజీ ఏ విధంగా పరిష్కరించుకున్నది. ముందుగా ప్రవర్తనవాద సిద్ధాంతాలలో యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని విమర్శించారు ఈ యొక్క గెస్టాల్ట్ వాదులు. అభ్యసనం అనేది యాంత్రికంగా నిదానంగా జరగదు, పరిసరాలలోని ఉద్దీపనల వల్ల జరగదు, పునరుబలనం వల్ల జరగదు. వ్యక్తి యొక్క పర్సెప్షన్, వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి అభ్యసన సన్నివేశంను మొత్తం ఏ విధంగా గ్రహిస్తాడు, ఆ గ్రహించిన అభ్యసనాంశాల మధ్య, భాగాల మధ్య సంబంధాలు ఏ విధంగా ఏర్పరచుకుంటారు అన్న అంశం ఆధారంగా గెస్టాల్ట్ వాదుల అభ్యసనం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా కొహెలర్ తాను ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీలో. ఇక్కడ అభ్యాసకుడు ఎవరంటే చింపాంజీ. అభ్యసన సన్నివేశం ఒక బోను మరియు రూము. అభ్యసించవలసిన విషయం ఏంటంటే పైన ఉన్న అట్టిపళ్ళ గెలను జీవి అందుకోవాలి. అది ఎలా అభ్యసించింది? అకస్మాత్తుగా అభ్యసించింది, అంతర్దృష్టితో అభ్యసించింది. మొత్తం అభ్యసన సన్నివేశాన్ని పరిశీలించి భాగాల మధ్య సంబంధాలు ఏర్పరచుకొని అభ్యసించింది. ఈనాడు మనం ప్రాజెక్టు పద్ధతిలో కానీ, అన్వేషణ పద్ధతిలో కానీ, ప్రయోగశాల పద్ధతిలో కానీ మనం గెస్టాల్ట్ సిద్ధాంతం యొక్క అన్వయం ఉపయోగిస్తున్నాం. ఈనాడు మనం యూనిట్ పద్ధతిని కరికులంలో ఉపయోగిస్తున్నాం. సో యూనిట్లోని విడివిడి భాగాల కన్నా యూనిట్ సారాంశం మొత్తం అనే ఒక ఉద్దేశం చేత గెస్టాల్ట్ ఉపగమం ఆధారంగా యూనిట్ పద్ధతి ఉపయోగిస్తున్నాం. ఈనాడు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 కూడా జ్ఞాన సహ సంబంధానికి, నాలెడ్జ్ కోరిలేషన్కు ప్రాధాన్యత ఇచ్చింది. ఇది గెస్టాల్ట్ వాద సిద్ధాంతం. ఈనాడు మన విద్యా ప్రణాళికను ప్రభావితం చేసింది పెడగాగికల్ స్విచ్, బోధన పరివర్తన. పెడగాగికల్ షిఫ్ట్ ఆర్ పెడగాగికల్ స్విచ్, బోధన పరివర్తన. ఈనాడు మన పాఠశాల విద్యలో చాలా మార్పులు జరిగాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం నుంచి విద్యార్థి కేంద్రీకృత విధానం, టీచర్ సెంటర్డ్ అప్రోచ్ నుంచి చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్, టెక్స్ట్ బుక్ ఒక ఆధారం అనుకునేటువంటి అప్రోచ్ నుంచి మల్టిపుల్ లెర్నింగ్ రిసోర్సెస్, బోధన పద్ధతుల నుంచి బోధన ఉపగమాలు, సింగిల్ స్లాట్ ఎగ్జామినేషన్స్ నుంచి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. ఈ బోధన పరివర్తన కారణం కన్స్ట్రక్టివిజం, నిర్మాణాత్మకవాదం. అయితే జాన్ లాక్ ఏమంటారంటే మెదడు అనేది ట్యాబులా రాసా, ఇది ఏమీ రాయబడని నల్లబల్ల వంటిది అని పేర్కొంటారు జాన్ లాక్. అయితే మెదడుకు జ్ఞానమును నిర్మించుకునే శక్తి ఉందంటుంది నిర్మాణాత్మకవాదం. పిల్లవాడు తన కుటుంబ పరిస్థితుల వల్ల, చుట్టూ ఉన్నటువంటి భౌతిక సాంస్కృతిక పరిస్థితుల వల్ల కొంత జ్ఞానంతో పాఠశాలకు వస్తాడు. ఉదాహరణకు వ్యవసాయం అనే పాఠం ఒక ఉపాధ్యాయుడు చెప్తున్నాడు, పంటల గురించి ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నాడు. ఒక వ్యవసాయదారుని కుటుంబంలో పుట్టినటువంటి శిశువు ఆ పంటల గురించి అంత ఎంతో ప్రాథమిక అవగాహన తన సాంఘిక సాంస్కృతిక అనుభవాల ద్వారా నేర్చుకుంటాడు. ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని పాఠ్యపుస్తక జ్ఞానాన్ని అనుసంధానం చేయాలంటుంది నిర్మాణాత్మక వాదం. దీనికి ఆద్యులు ఎవరంటే జీన్ పియాజే. జీన్ పియాజే పేర్కొన్నటువంటి కన్స్ట్రక్టివిజం, కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజం, సంగణాత్మక నిర్మాణాత్మక వాదం. అయితే రష్యా దేశానికి చెందినటువంటి వైగాట్స్కి పేర్కొన్నటువంటి సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక అభ్యసనం. ఈ సిద్ధాంతం ప్రకారం భాష, సాంఘిక అనుభవాలు విద్యార్థి యొక్క సంస్కృతి అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి అని పేర్కొంటాడు వైగాట్స్కి. సో ఇక్కడ ఈ సిద్ధాంతంలో మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఎంకేఓ, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, అదేవిధంగా స్కఫోల్డింగ్, సార్వా. ఈ పదాలపైన ఎక్కువగా బిట్స్ అడుగుతున్నాడు డిఎస్సి ఎగ్జామినేషన్లో. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే విద్యార్థి తాను సొంతగా నేర్చుకున్న దానికి, ఇతరుల సహకారంతో నేర్చుకున్న దానికి మధ్య ఉండేటువంటి అంతరాన్నే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సైకాలజీ సొంతంగా చదువుకొని నేర్చుకున్నారు, ఒక 50% నేర్చుకున్నారు. ఒక సైకాలజీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ద్వారా కొంత అదనపు జ్ఞానాన్ని నేర్చుకున్నారు. కనుక మీరు సొంతంగా నేర్చుకున్న జ్ఞానానికి
ఇతర వ్యక్తుల సహకారంతో నేర్చుకున్న జ్ఞానానికి మధ్య ఉండే అంతరమే జెట్పుడి. సో మీకు జ్ఞానాన్ని పెంపొందించేటువంటి వ్యక్తులే మోర్ నాలెడ్జబుల్ అదర్స్. వారు చేసేటువంటి సహాయమే స్కఫోల్డింగ్, సార్వా. ఇవి నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాలలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఆ తర్వాత డిఎస్సిలో ఉండే మరొక టాపిక్ లెర్నింగ్ కర్వ్స్, అభ్యసన వక్రరేఖలు. సో అనేక మంది అభ్యసనాన్ని తీసుకున్నప్పుడు అభ్యసనంలో 5 దశలు ఉంటాయని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. ఏదైనా ఒక జిమ్కు వెళ్ళినప్పుడు మీరు మొదటి కొద్ది రోజులు చాలా వేగంగా జిమ్లో ఉండేటువంటి అన్ని వస్తువులను ప్రయోగం చేసి లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒకరోజు జిమ్కు వెళ్తారు, మరొక రోజు వెళ్ళరు. అయితే ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఒకే విధమైన వెయిట్ మాత్రమే ఎత్తగలుగుతారు. కొద్దిగా శిక్షణలో మార్పు చేసినప్పుడు మంచి మెంటర్ ద్వారా ఈ జిమ్లో వెయిట్ మరికొంత ఎక్కువగా లిఫ్ట్ చేయగలుగుతారు. ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా కూడా మీరు ఒక నిర్దిష్ట బరువు కన్నా ఎక్కువగా లిఫ్ట్ చేయలేరు. సో ఇక్కడ అభ్యసనంలో 5 ముఖ్యమైన దశలు గమనించవచ్చు. మొదట బాగా వేగంగా నేర్చుకోవడం, ప్రారంభ స్ఫూర్తి, నేర్చుకునేటప్పుడు హెచ్చు తగ్గులు, చాంచల్యము, నేర్చుకునేటప్పుడు ఏమాత్రం పురోగతి లేకుండా నేర్చుకోవడము, పీఠభూమి దశ. ఆ తర్వాత శిక్షణలో మార్పు తర్వాత తిరిగి కొద్దిగా అభ్యసనంలో పుంజుకోవడము, పీఠభూమి దశ తర్వాత స్ఫూర్తి. ఎంత ప్రయత్నం చేసినా ఒక పరిధికి మించి ఎక్కువగా నేర్చుకోలేకపోవడం శారీరక హద్దు. ఇవి లాక్షణిక అభ్యసన రేఖలో ఉండేటువంటి ప్రధానమైన 5 దశలు. ఈ దశలలో మీరు ఏ దశలో ఉన్నారో ఒకసారి గమనించండి. పీఠభూమి దశలో ఎట్లుంటుందంటే మనం ఎంత పరీక్షలు రాస్తున్నా కూడా స్కోర్ ఇంప్రూవ్ కాకపోవడం. కనుక మనం అభ్యసనంలో చేంజ్ చేసుకోవాలి, అభ్యసన వాతావరణంలో చేంజ్ చేసుకోవాలి, బోధనా పద్ధతుల్లో కూడా చేంజ్ చేసుకోవాలి. అప్పుడు పీఠభూమి దశ తర్వాత స్ఫూర్తి ఉంటుంది. ఈ విధంగా లాక్షణిక అభ్యసన రేఖలో ఉండేటువంటి 5 దశలపైన బిట్స్ అనడానికి అవకాశం ఉంది. సో ఈ ఏరియాని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు. ఎందుకు కొంతమంది విద్యార్థులకు తక్కువ మార్కులు వస్తాయి, మరికొంతమంది విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తాయంటే అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి వ్యక్తిగత కారకాలు, 2 పరిసర కారకాలు, 3 బోధనా సంబంధ కారకాలు. సో ఒక విద్యార్థికి సంబంధించినటువంటి మానసిక వయసు, ఆ విద్యార్థి యొక్క శారీరక వయసు, విద్యార్థి యొక్క ప్రజ్ఞ, విద్యార్థి యొక్క వైఖరులు, విద్యార్థి యొక్క మూర్తిమత్వం, విద్యార్థి యొక్క స్మృతి, విద్యార్థి యొక్క ఉద్వేగాలు, విద్యార్థి యొక్క అభిరుచులు, విద్యార్థి యొక్క వైఖరులు, విద్యార్థి యొక్క సహజ సామర్థ్యం, ఇవన్నీ కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకాలు. ఆ విద్యార్థి చుట్టూ ఉండేటువంటి పరిసరాలు, విద్యార్థి యొక్క కుటుంబము, విద్యార్థి చుట్టూ ఉండేటువంటి సాంఘిక సాంస్కృతిక పరిసరాలు, ఇవన్నీ కూడా విద్యార్థి కుటుంబంలో ఉండేటువంటి సిబ్లింగ్స్, విద్యార్థి యొక్క పీర్ గ్రూప్, ఇవన్నీ కూడా పరిసర కారకాల కిందకి వస్తాయి. ఒక పాఠశాలను ఏర్పాటు చేసేటువంటి విద్యా ప్రణాళిక, కరికులం, బోధనా పద్ధతులు, బోధన చేసేటువంటి ఉపాధ్యాయులు, ఇవన్నీ కూడా పెడగాగికల్ ఫ్యాక్టర్స్, బోధనా సంబంధ కారకాల కింద వస్తాయి. ఒక విద్యార్థి పరిపక్వత తక్కువ ఉండడం వల్ల అభ్యసించలేకపోతున్నాడు. ఆ విద్యార్థి అభ్యసనాన్ని ప్రభావితం చేసిన కారకం ఈ 3 చెప్పండి. పరిపక్వత తక్కువ ఉండడం వల్ల అభ్యసించలేడు, కనుక అది వ్యక్తిగత కారకం అవుతుంది. ఒక వ్యక్తి కుటుంబం వల్ల హోంవర్క్ బాగా చేయగలుగుతున్నాడు, మార్కులలో మంచి పురోగతి చూపించాడు, అది పరిసర కారకం. ఒక ఉపాధ్యాయుడి బోధనా పద్ధతుల మార్పుల వల్ల అభ్యసనంలో కూడా మంచి మార్కులు విద్యార్థులు సాధించారు, అది బోధనా సంబంధ కారకాలు. ఈ విధంగా అభ్యసన కారకాలను మీరు నేర్చుకోండి. నెక్స్ట్ ఏరియా అభ్యసనంలో ఉండే అంశాలు, డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్. సో అభ్యసనాన్ని ప్రధానంగా 3 రంగాలుగా వర్గీకరించారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. మొదటిది జ్ఞానాత్మక రంగం, కాగ్నిటివ్ డొమైన్. రెండవది భావవేశ రంగం, అఫెక్టివ్ డొమైన్. మూడవది మానసిక చలనాత్మక రంగం, సైకోమోటర్ డొమైన్. జ్ఞానాత్మక రంగం హెడ్కి సంబంధించినది, భావవేశ రంగం హార్ట్కు సంబంధించినది, మానసిక చలనాత్మక రంగం హ్యాండ్కి సంబంధించింది. ఒక విధంగా స్కిల్కు సంబంధించినవి మానసిక చలనాత్మక రంగం, వైఖరులు, అభిరుచులు, ఉద్వేగాలకు సంబంధించినవి భావవేశ రంగం, వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్, నాలెడ్జ్కి సంబంధించినది జ్ఞానాత్మక రంగం. ఈ జ్ఞానాత్మక రంగంలో ఎక్కువగా కృషి చేసినది ఎవరంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్,
బెంజమిన్ ఎస్ బ్లూమ్ మీకు తెలుసు 1956 సంవత్సరంలో ది టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. 2001లో ఆండర్సన్ మరియు క్రాత్హల్ అనేటువంటి ఇద్దరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు క్రాత్వోల్ తిరిగి బ్లూమ్స్ ప్రతిపాదించిన లక్ష్యాలను రివైజ్ చేశారు. దీన్నే ఒక గ్రంథంలో వివరించారు 2001లో. ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్మెంట్, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథంలో ఆండర్సన్, క్రాత్హల్ వీరు అభ్యసన అంశాలను, లక్ష్యాలను 6 రకాలుగా పేర్కొన్నారు. రిమెంబరింగ్ గుర్తుకు తెచ్చుకోవడం, అండర్స్టాండింగ్ అవగాహన చేసుకోవడం, అప్లయింగ్ మరి అన్వయించడం, అనలైజింగ్ విశ్లేషించడం, ఇవాల్యుయేటింగ్ మూల్యాంకనం చేయడం, క్రియేటింగ్ సృష్టించడం అనేటువంటి 6 లక్ష్యాలు పేర్కొన్నారు. అయితే గతంలో బెంజమిన్ ఎస్ బ్లూమ్ జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే 6 లక్ష్యాలు పేర్కొన్నారు. అదేవిధంగా భావవేశ రంగానికి సంబంధించి డేవిడ్ ఆర్ క్రాత్హల్ పేర్కొన్నటువంటి లక్ష్యాలు గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువగట్టడము, మరి వ్యవస్థాపనము, శీలస్థాపనం, రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్ అండ్ క్యారెక్టరైజేషన్. అయితే ఇక్కడ లక్ష్యాలు వీరు సింపుల్ టు కాంప్లెక్స్ వర్గీకరించాడు. దిగువ నుంచి ఎగువకు వెళ్ళే కొద్దీ సులభమైన లక్ష్యాలు ముందు, కఠినమైనటువంటి లక్ష్యాలు ఎగువన వర్గీకరించడం జరిగింది ఈ మోడల్లో. ఈ కోణంలో బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు మానసిక, చలనాత్మక రంగం. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. మానసిక అంటే అది మైండ్కి సంబంధించింది, చలనాత్మక అంటే బాడీకి సంబంధించింది. సైకో మీన్స్ మైండ్, మోటార్ మీన్స్ బాడీ. సో ఈ సైకోమోటార్ డొమైన్లో ఒక స్కిల్ నేర్చుకునేటప్పుడు 5 దశలు. మొదటిది అనుకరణ, ఇమిటేషన్. రెండవది హస్తలాఘవ, మ్యానిపులేషన్. మూడవది సునిశ్చితత్వం, ప్రిసిషన్. నాలుగవది కోఆర్డినేషన్, సమన్వయం లేక ఆర్టికులేషన్. 5వది సహజీకరణం, అంటే ఎటువంటి తడబాటు లేకుండా ఒక కృత్యాన్ని నేర్చుకోవడం. ఉదాహరణకు మీరు మోటార్ సైకిల్ నేర్చుకుంటున్నారు, వేరే వారు డ్రైవింగ్ చేస్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అనుకరణం, ఇమిటేషన్. మీరు ఎటువంటి ఆలోచన లేకుండా, మైండ్ ఉపయోగించకుండా కేవలం బ్యాలెన్స్ పడుతున్నారు ఆ బైక్ను, సో దాన్ని మ్యానిపులేషన్, హస్తలాఘవం అంటాం. ఒక కృత్యాన్ని చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ పట్టేటప్పుడు ఆలోచిస్తూ ఆ కృత్యం పైన పర్ఫెక్షన్ వస్తే ప్రిసిషన్. ఏకకాలంలో బైక్కు సంబంధించి ఏబిసి, యాక్సిలరేషన్, బ్రేక్, క్లచ్ మూడింటిని ఉపయోగిస్తూ ఆలోచిస్తూ వాటి మధ్య సమన్వయం సాధిస్తే సమన్వయం. ఎటువంటి తడబాటు లేకుండా డ్రైవింగ్ చేస్తే దాన్ని మనం సహజీకరణం అంటాం. ఈ విధంగా మానసిక చలనాత్మక రంగంలో 5 లక్ష్యాలు పేర్కొన్నారు ఆర్హెచ్ డివే అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క సైకోమోటార్ డొమైన్కి సంబంధించి. ఇవి అభ్యసనంకు సంబంధించిన ముఖ్యమైనటువంటి రంగాలు. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ లెర్నింగ్, వెర్బల్ లెర్నింగ్, పర్సెప్చువల్ లెర్నింగ్, మోటార్ లెర్నింగ్, లెర్నింగ్ యాటిట్యూడ్స్ అనేటువంటి ఒక టాపిక్ కూడా ఉంది, అది కూడా మీరు చూసుకోండి. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. తప్పనిసరిగా డిఎస్సిలో బిట్ వచ్చేటువంటి ఏరియా ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఒక చోట నేర్చుకున్న అభ్యసనం మరొక చోట అభ్యసనాన్ని ప్రభావితం చేస్తే దాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన బదలాయింపు అంటాం. ఈ అభ్యసన బదలాయింపు జరిగే విధానాన్ని బట్టి ఇవి 4 రకాలు. చాలా సింపుల్గా నేర్చుకోండి. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, విపార్ష బదలాయింపు. చూడండి, ఇక్కడ బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాం దీన్ని, జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. చాలా సింపుల్గా నేర్చుకోండి. ఒక చోట నేర్చుకున్న అంశం మరొక చోట నేర్చుకునే అంశానికి ఉపయోగపడితే అది అనుకూల బదలాయింపు. ఉదాహరణకు సైకిల్ నేర్చుకున్న తర్వాత మోటార్ సైకిల్ నేర్చుకోవడం. ప్రతికూల బదలాయింపు, ఒక చోట నేర్చుకున్న అభ్యసనాంశం మరొక చోట నేర్చుకునే అభ్యసనాంశానికి అవరోధం కలిగిస్తే, ఇబ్బంది కలిగిస్తే అది ప్రతికూల బదలాయింపు. ఉదాహరణకు ఇండియన్ కండిషన్స్లో కార్ డ్రైవింగ్ అనేటువంటిది మీరు కుడివైపు స్టీరింగ్, కుడి చేతి వైపు స్టీరింగ్ ఉన్నటువంటి కార్ నడుపుతారు. అమెరికా వెళ్ళారు, అక్కడ కారు నడిపేటప్పుడు స్టీరింగ్ ఎడమ చేతి వైపు ఉంది. అది నడపడంలో ఈ యాక్సిలరేషన్, బ్రేక్, క్లచ్ వాడడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. సో దీన్ని ప్రతికూల బదలాయింపు అంటాం. అదేవిధంగా గతంలో నేర్చుకున్న అభ్యసనం ప్రస్తుతం నేర్చుకున్న అభ్యసనం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపకపోతే దాన్ని శూన్య బదలాయింపు అంటాం. ఉదాహరణకు కారు నేర్చుకున్న తర్వాత ఈత నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న అభ్యసనం ఉపయోగపడలేదు కాబట్టి, అది అనుకూలంగా ఉపయోగపడలేదు, ప్రతికూలంగా ఉపయోగపడలేదు కాబట్టి దాన్ని శూన్య బదలాయింపు అంటాం.
ఒకే నైపుణ్యాన్ని శరీరంలోని రెండు పరస్పర విరుద్ధ భాగాల చేత చేయగలిగితే, ఒకే నైపుణ్యాన్ని కుడి చేత్తో రాసే వ్యక్తి ఎడమ చేత్తో రాయగలిగితే, కుడి చేత్తో బాణాలు వేసే వ్యక్తి ఎడమ చేత్తో కూడా బాణాలు వేయగలిగితే దానిని ద్విపార్శ్వ బదలాయింపు అంటాం. దీనికి కారణం మెదడులో ఉండేటువంటి కార్పస్ కల్లోజం అనేటువంటి ఒక భాగం. కార్పస్ కల్లోజం వల్ల కొన్ని సందర్భాలలో ఈ రెండు హెమిస్పియర్స్ను, మెదడులో ఉండే రెండు భాగాలను కలిపేటువంటి ప్రాంతం కార్పస్ కల్లోజం. దీనివల్ల వ్యక్తి కొన్ని సందర్భాలలో కుడి చేత్తో ఎడమ చేత్తో ఒకే నైపుణ్యాన్ని ఉపయోగించగలరు. అవి మనం నిత్య జీవితంలో చాలా మందిని చూస్తుంటాం. ఇవి అభ్యసన బదలాయింపుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి రకాలు. అయితే అభ్యసన బదలాయింపు ఎలా జరుగుతుందో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సమరూప మూలకాల సిద్ధాంతం థారెన్డైక్ చెప్పింది. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జిడ్ చెప్పింది. ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే చెప్పినటువంటి సిద్ధాంతం. అదేవిధంగా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు చెప్పిన సిద్ధాంతాన్ని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. నెక్స్ట్ మెమరీ, జ్ఞాపక శక్తి. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మెమరీ పైన అనేక పరిశోధనలు చేసి 1885లో ఎబ్బింగ్హాస్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఆన్ మెమరీ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. సో ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథం ప్రకారం స్మృతి ప్రక్రియలో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. సో మొదటిది ఎన్కోడింగ్, స్మృతి చిహ్నాలు ఏర్పడడం. రెండవది రిటెన్షన్, ధారణ. మూడవది రిట్రైవల్, వెలికి తీయడం. చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటిది ఎన్కోడింగ్, స్మృతి చిహ్నాలు ఏర్పడడం. మనం అభ్యసించినప్పుడు దృశ్య శ్రవణ స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి. వాటిని కొంతకాలం గుర్తుంచుకుంటే ధారణ చాలా ఇంపార్టెంట్. ఒక కుండ మెదడు అనుకుంటే కుండలో ఉండేటువంటి నీళ్లు రావడం అనేది స్మృతి చిహ్నాలు. ఆ నీటిని కొద్ది కాలం పాటు కుండలో మనం భద్రపరచుకుంటే దాన్ని ఏమంటాం చెప్పండి, ధారణ. అవసరమైనప్పుడు ఒక గ్లాస్తో ఆ నీటిని బయటికి తెచ్చుకుంటే దాన్ని రిట్రైవల్, వెలికి తీయడం అంటారు. ఇవి మెమరీ ప్రాసెస్లో స్మృతి ప్రక్రియలో ఉండేటువంటి 3 ముఖ్యమైనటువంటి దశలు. ఇదే టాపిక్లో మీరు తెలుసుకోవాలి. స్మృతిని మాపనం చేసేటువంటి పద్ధతులు, ఇందులో 3 ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. పునఃస్మరణ, రెండవది గుర్తింపు, మూడవది పునరభ్యసనం. ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఉంటుంది. పునఃస్మరణ అంటే రీకాల్, చూడకుండా గుర్తుకు తెచ్చుకోవడం. గుర్తింపు అంటే రికగ్నిషన్, చూసి గుర్తుకు తెచ్చుకోవడం. పునరభ్యసనం అంటే రీలెర్నింగ్. ఈ పునఃస్మరణ మళ్ళీ 2 రకాలు, శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ. సో యొక్క పునఃస్మరణను మాపనం చేయడానికి 5 పద్ధతులు ఉన్నాయి. మొదటిది స్మృతి విస్తృతి, రెండవది ద్వంద్వ సంసర్గాలు, 3 కథనాలు, ఎఫ్సి బార్ట్లెట్ అనేటువంటి శాస్త్రవేత్త ఉపయోగించినటువంటి పద్ధతి కథనాలు, 4 శబ్ద ప్రమాణము, 5 ఆకృతుల పునరుత్పాదనం. సో ఈ స్మృతి విస్తృతిని మాపనం చేయడం కోసం టాస్టోస్కోప్ అనేటువంటి ఒక పరికరం ఉంది. దాన్ని కనిపెట్టినది సర్ విలియం హామిల్టన్. చూడకుండా గుర్తుకు తెచ్చుకుంటే పునఃస్మరణ, చూసి గుర్తుకు తెచ్చుకుంటే గుర్తింపు. ఆ తర్వాత పునరభ్యసనం. ఈ పునరభ్యసనాన్ని ప్రతిపాదించినది ఎబ్బింగ్హాస్. దీన్ని పొదుపు పద్ధతి అని కూడా అంటారు. సో యొక్క పొదుపు గణన సూత్రం అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో యొక్క ఏబిసి విద్యార్థులు ఉన్నారు. ఏ అసలు ప్రయత్నాలు అంటే ఒక కృత్యాన్ని నేర్చుకోవడానికి, ఒక జాబితా నేర్చుకోవడానికి 30 నిమిషాల సమయం తీసుకున్నాడు. తిరిగి వాటిలో మర్చిపోయినవి నేర్చుకోవడం కోసం 10 నిమిషాల సమయం తీసుకున్నాడు. బి అనేటువంటి వ్యక్తి ఒక జాబితా నేర్చుకోవడానికి, పదాలు ఉండే జాబితా నేర్చుకోవడానికి 30 నిమిషాల సమయం తీసుకున్నాడు. వాటిలో మర్చిపోయినవి తిరిగి నేర్చుకోవడానికి 20 నిమిషాల సమయం తీసుకున్నాడు. అదేవిధంగా సి అనే విద్యార్థి ఒక జాబితాలోని పదాలు నేర్చుకోవడానికి 30 నిమిషాల సమయం తీసుకున్నాడు. వాటిలో మర్చిపోయినవి తిరిగి నేర్చుకోవడానికి 25 నిమిషాల సమయం తీసుకున్నాడు. ఈ ముగ్గురులో ఎవరికి మెమరీ పవర్ ఎక్కువ ఉందంటే ఏ అనే విద్యార్థికి. ఎందుకంటే ఆయన సమయాన్ని పొదుపు చేసుకున్నాడు పునరభ్యసనంలో. ఇవి స్మృతికి సంబంధించిన పద్ధతులు. ఆ తర్వాత స్మృతిలో ఉండే రకాలు తెలుసుకోవాలి. షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, రోట్ మెమరీ, లాజిక్ మెమరీ, యాక్టివ్ మెమరీ,
మరియు ప్యాసివ్ మెమరీ. చాలా ఇంపార్టెంట్. తాత్కాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. ఉదాహరణకు సినిమా హాల్లో సీట్ నంబర్లు గుర్తుంచుకోవడం, ఒక బస్సు రైల్లో బెర్త్ నంబర్లు గుర్తుంచుకోవడం, మనకు వచ్చినటువంటి ఓటీపీని గుర్తుంచుకోవడం షార్ట్ టర్మ్ మెమరీకి ఉదాహరణలు. మరి ఏదైనా ఒక అంశాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటే దాన్ని లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. ఏదైనా ఒక అంశాన్ని అర్థంతో సంబంధం లేకుండా నేర్చుకుంటే బట్టి స్మృతి అంటారు. సావిత్రి శ్లోకాలను అర్థంతో సంబంధం లేకుండా గుర్తుకు తెచ్చుకుంటుంది. సావిత్రిలో ఉండేటువంటి స్మృతి బట్టి స్మృతి. సాగర్ అనే వ్యక్తి ఆ శ్లోకాల అర్థాలు చెప్తూ నేర్చుకున్నాడు. అతనిలో ఉండేటువంటి స్మృతి తార్కిక స్మృతి. ఉదాహరణకు ప్రాజెక్టు పద్ధతిలో నేర్చుకునే అభ్యసనం యాక్టివ్ మెమరీకి ఉదాహరణ. ఉపన్యాస పద్ధతిలో నేర్చుకున్నటువంటి అభ్యసనం ప్యాసివ్ మెమరీకి ఉదాహరణ. ఇవి మెమరీలో ఉండే ప్రధానమైన రకాలు. అదేవిధంగా స్ఫూర్తిని పెంపొందించే పద్ధతులు కూడా మీరు తెలుసుకోవాలి ఈ చాప్టర్లో. ఆ తర్వాత ఫర్గెటింగ్ విస్మృతి అనేది వరమా శాపమా? చూడండి, మన జీవితంలో బాధ కలిగించేటువంటి సంఘటనలు, బాధ కలిగించేటువంటి వ్యక్తులు, బాధ కలిగించేటువంటి అంశాలు మర్చిపోతే వరం. సైకాలజీ పర్స్పెక్టివ్ పెడగాజీ మర్చిపోతే శాపం. కనుక విస్మృతి కొన్ని సందర్భాలలో అదొక వెపన్, అదొక మెడిసిన్. మన గతంలో ఉండే అపజయాలను, గతంలో ఉండే వ్యాకులతలను, గతంలో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ మర్చిపోతే విస్మృతి అనేది ఒక వరం. అయితే చదివిన అంశాలు మర్చిపోతే అదొక శాపం. విస్మృతి ఏ విధంగా జరుగుతుందో ఎబ్బింగాస్ ఒక డేటాని ఇవ్వడం జరిగింది. ఏదైనా అభ్యసించిన 20 నిమిషాల తర్వాత 47% మర్చిపోవడం జరుగుతుంది. 50 నిమిషాల తర్వాత 50% మర్చిపోవడం జరుగుతుంది. ఏదైనా అభ్యసించిన ఒక్కరోజు తర్వాత దాదాపుగా 66% మర్చిపోవడం జరుగుతుంది. నేర్చుకున్న 2 రోజుల తర్వాత 72% మర్చిపోవడం జరుగుతుంది. ఏదైనా అభ్యసించినటువంటి 6 రోజుల తర్వాత 75% మర్చిపోవడం జరుగుతుంది. నేర్చుకున్న 31 రోజుల తర్వాత 80% మానవులు మర్చిపోతారని ప్రయోగపూర్వకంగా నిరూపించారు ఎబ్బింగాస్. ఈ అంశాన్ని ఒక డేటా రూపంలో ఇవ్వడం జరిగింది. కనుక మనం రిపిటేషన్ చేసుకోకపోతే, ఒక ప్లానెడ్గా పదే పదే మనం మననం చేసుకోకపోతే విస్మృతి శాతం ఏ విధంగా ఉంటుంది? అయితే విస్మృతి ఎందుకు జరుగుతుంది? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది అనుపయోగం, డిస్యూజ్. ఏదైనా నేర్చుకున్నది ఉపయోగించకపోతే మర్చిపోతాం. మీరు 10th వరకు చదువుకున్న సైన్స్, మ్యాథ్స్, సోషల్ అవి చదవకుండా వదిలివేశారు కాబట్టి చాలా వరకు మర్చిపోయారు. రెండవది అవరోధం. ఈ అవరోధం 2 రకాలు: పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం. చాలా సింపుల్. ఏ లిస్ట్ బి లిస్ట్ నేర్చుకున్నాడు ఒక విద్యార్థి. ఏ లిస్ట్ గతంలో నేర్చుకున్నాడు మార్నింగ్ సెషన్లో, ప్రస్తుతం బి లిస్ట్ నేర్చుకున్నాడు. ఈ లిస్ట్లో ఎక్స్ఓపి, జెడ్ఈకే, ఎంఓఆర్ ఇటువంటి పదాలు ఉన్నాయి. లిస్టు ఏ గుర్తు తెచ్చుకునేటప్పుడు లిస్టు బి ఇబ్బంది కలిగించాయి. ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ చెప్తున్నా. అభ్యాసకుడు లేక నేర్చుకున్న వ్యక్తి ఏది పునఃస్మరణ చేసుకోవాలి అనుకుంటున్నాడు, గతంలో నేర్చుకున్నది పునఃస్మరణ చేసుకోవాలని అనుకుంటే అది తిరోగమన అవరోధము, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్. ఇక్కడ ఏ లిస్ట్ బి లిస్ట్ నేర్చుకున్న తర్వాత గతంలో నేర్చుకున్న ఏ లిస్టును రీకాల్ చేసుకోవాలనుకున్నాడు కాబట్టి ఆ సందర్భంలో బి లిస్టులో ఉండేటువంటి ఇటువంటి పదాలు అవరోధం కలిగించాయి. కనుక అది తిరోగమన అవరోధం. ఒక విద్యార్థి ఏ లిస్టు నేర్చుకున్న తర్వాత బి లిస్ట్ నేర్చుకున్నాడు. వెంటనే మనం ఏం రాసుకోవాలంటే గతంలో నేర్చుకున్నది ఏది ఏ, ప్రస్తుతం నేర్చుకున్నది ఏమిటి బి. ఇక్కడ బి లిస్టులో ఉండేటువంటి ఇటువంటి పదాలను పునఃస్మరణ చేసుకోవాలనుకున్నాడు. ఆ సందర్భంలో గతంలో ఏ లిస్టులో నేర్చుకున్న కొన్ని పదాలు గుర్తుకొచ్చి ఆటంకపరిచాయి. కనుక ఏది పునఃస్మరణ చేసుకోవాలనుకుంటున్నాడు? బి లిస్ట్. కనుక దీన్ని ఏమంటామంటే మనం పురోగమన అవరోధం. గతంలోని అంశాలు పునఃస్మరణ చేసుకోవాలనుకుంటున్నప్పుడు అన్నప్పుడు తిరోగమన అవరోధం. ప్రస్తుత అంశాలను పునఃస్మరణ చేసుకోవాలనుకున్నప్పుడు అంటే పురోగమన అవరోధం. ఈ విధంగా అవరోధం 2 రకాలు గుర్తుంచుకోండి. ఆ తర్వాత దమనం, బలవంతంగా మర్చిపోవడం దమనం. శారీరక మానసిక అఘాతాల వల్ల మర్చిపోతే అమ్నిషియా. ఇప్పటి వరకు ఈ 3 కూడా సాధారణంగా జరిగే విస్మృతి.
అసాధారణంగా జరిగేటువంటి విస్మృతి అమ్నీషియా, అదేవిధంగా ఫ్యూగ్ అనేటువంటి ఒక రకమైన అపసామాన్య విస్మృతిలో వ్యక్తి గతాన్ని మర్చిపోతాడు, తన జీవితాన్ని మర్చిపోతాడు, తన పేరు కూడా మర్చిపోయి క్రొత్త ప్రదేశంలో క్రొత్త జీవితం జీవిస్తారు. ఇవి విస్మృతికి ప్రధానమైన కారణాలు. ఆ తర్వాత డిఎస్సి సిలబస్లో అసెస్మెంట్ అనేటువంటి పదం ఇచ్చాడు. అసెస్మెంట్ ప్రధానంగా 2 రకాలుగా మనం ఈనాడు ఉపయోగిస్తున్నాం. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, రెండవది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఈ 2 కూడా జాగ్రత్తగా తెలుగులో నేర్చుకోండి. అభ్యసనం కొరకు అంచనా, అభ్యసనాన్ని అంచనా వేయడము. చాలా జాగ్రత్తగా గమనిస్తే బోధన అభ్యసన ప్రక్రియ జరిగేటప్పుడు అభ్యాసకుడి యొక్క అభ్యసనాన్ని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు పరిపుష్టి ఇస్తూ అంచనా వేస్తే అది అభ్యసనం కొరకు అంచనా. అభ్యసనం అంతా పూర్తయింది, పాఠాలు చెప్పడం పూర్తయ్యాయి, లక్ష్యాలు సాధించాడా లేదా తుది ఫలితాలు తెలుసుకోవడం కోసం పరీక్షిస్తే అభ్యసనాన్ని అంచనా వేయడం. మళ్ళీ చెప్తున్నా, అభ్యసనం కొరకు అంచనా, అభ్యసనాన్ని అంచనా వేయడం. ఈనాడు మనకు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్లో భాగంగా 2 రకాల మూల్యాంకనాలు ఉన్నాయి. ఒకటి నిర్మాణాత్మక మూల్యాంకనం, 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఒక విధంగా అభ్యసనం కొరకు అంచనా అనేది నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించింది. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఈజ్ రిలేటెడ్ టు షార్ట్ కట్ ఫర్ ఫార్మేటివ్ అని గుర్తుపెట్టుకోండి. అభ్యసనాన్ని అంచనా వేయడం, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది సమ్మేటివ్ ఇవాల్యుయేషన్, సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించింది. సమ్మేటివ్, సమ్ అంటే మీకు తెలుసు టోటల్, మొత్తం బోధన అయిపోయిన తర్వాత, అభ్యసనం అయిపోయిన తర్వాత పరీక్షించేదే సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. ఈ 2 భావనల పైన ఒక బిట్ అటు పెడగాజీలో, సైకాలజీలో మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, చాలా ఇంపార్టెంట్. మొట్టమొదట ప్రత్యేక విద్య అవసరమని చెప్పింది ఎవరంటే 1944లో సార్జెంట్ రిపోర్ట్. అయితే 1974లో ఒక మోస్తారు లోపం గల పిల్లలను సాధారణ విద్యార్థులతో కలిపి బోధించాలని ఒక విద్యా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈనాడు సమ్మిళిత విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మనం ఉపయోగిస్తున్నాం. ఈ మూడింటి మధ్యలో తేడా ఏమిటి? ఎవరైతే బుద్ధిమాంతులు ఉన్నారో, ఎవరైతే అభ్యసన వైకల్యతతో బాధపడేటువంటి విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే అంధులు ఉన్నారో, బదిరులు, వీరిని సాధారణ విద్యార్థుల నుంచి వేరు చేసి బోధిస్తే అది ప్రత్యేక విద్య. అయితే వీరిలో చిన్న లోపాలు ఉన్న వారిని సాధారణ విద్యార్థులతో పాటు కలిపి బోధిస్తే సమైక్య విద్య. ఇక లోపాన్ని బట్టి, వైకల్యాన్ని బట్టి విద్యా పరిధి నుంచి ఎవరిని వేరు చేయకుండా, ప్రధాన ఉపాధ్యాయుడు ఎవరి అడ్మిషన్ నిరాకరించకుండా అందరినీ ఒకే రూఫ్లో, ఒకే తరగతిలో కలిపి అభ్యసించేలా చేసే ప్రక్రియ సమ్మిళిత విద్య. ఆచరణలో కష్టమైన సమానత్వము, సమత, ఈక్విటీ సాధించేటువంటి లక్ష్యాలకు సంబంధించింది సమ్మిళిత విద్య. ఈ టాపిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటు పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో, ఇటు సైకాలజీలో చాలా ఇంపార్టెంట్. సో బుద్ధిమాందులు అంటే ఎవరు? 70 పాయింట్ల కన్నా ఐక్యూ తక్కువ ఉండేవారు బుద్ధిమాందులు. వీరిలో ఉండేటువంటి రకాలు మైల్డ్ రిటార్డేషన్, మోడరేట్ రిటార్డేషన్, సివియర్ రిటార్డేషన్ అండ్ ప్రొఫౌండ్ రిటార్డేషన్. చూడండి, స్వల్ప బుద్ధిమాంద్యత, మితమైన బుద్ధిమాంద్యత, తీవ్రమైన బుద్ధిమాంద్యత, అతి తీవ్రమైన బుద్ధిమాంద్యత. ఇది ప్రజ్ఞాపరంగా బుద్ధిమాంద్యులు 4 రకాలు. అయితే అభ్యసనం పరంగా మొదటి రకం మైల్డ్ రిటార్డేషన్, 50 నుంచి 70 వరకు ఐక్యూ ఉంటుంది వీరికి. మోడరేట్ 30 to 50 ఉంటుంది ఐక్యూ. సివియర్ 20 to 30 వరకు ఐక్యూ ఉంటుంది. ప్రొఫౌండ్ బిలో 20 పాయింట్స్ ఐక్యూ ఉంటుంది. ఈ మొదటి కేటగిరీనే ఎడ్యుకేబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అంటారు విద్యాపరంగా. ఈ రెండవ కేటగిరీ మోడరేట్ లేక మితమైన వారిని ఏమంటారంటే ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అంటారు. ఆ తర్వాత అతి తీవ్రమైన బుద్ధిమాంద్యులను కస్టోడియల్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్గీకరణ బుద్ధిమాంద్యులకు సంబంధించి. ప్రజ్ఞను బట్టి 4 రకాలు, విద్యను బట్టి 3 రకాలు. అదేవిధంగా వైద్యపరమైన వర్గీకరణ ఉంది. క్రెటినిజం, డౌన్ సిండ్రోమ్,
పినైల్ క్యూటోనిరియా, క్రేనియల్ అనామలిసిస్. ఇవి బుద్ధిమంతుల వర్గీకరణ. దీనిపైన ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా అభ్యసన వైకల్యత, లెర్నింగ్ డిజబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డిజబిలిటీ అంటే వైకల్యత. వైకల్యత వేరే, లోపము వేరే. చూడండి, శారీరక పరంగా ఒక అవయవం లేకపోతే లోపం, దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇంపైర్మెంట్ అంటారు. ఇంపైర్మెంట్ అంటే దృష్టి లోపము, విజువల్ ఇంపైర్మెంట్. శ్రవణ లోపము, హియరింగ్ ఇంపైర్మెంట్. మరి వైకల్యత అంటే ఏదైనా ఒక పని చేయలేకపోవడము. ఉదాహరణకు చదవడం కానీ, రాయడం కానీ, అంకగణితం కానీ, చిన్న చిన్న నైపుణ్యాలు కానీ చేయలేకపోతే దాన్ని వైకల్యత అంటారు. కనుక వైకల్యత వేరే, లోపం వేరే. ఈ లెర్నింగ్ డిజబిలిటీకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి రకాలు ఉన్నాయి, అవి మీరు నేర్చుకోవాలి. డిస్ఫేసియా, అఫేసియా. చూడండి, డిస్ఫేసియా అంటే ఏదైనా ఒక వ్యక్తి చెప్పేటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేకపోవడం, తిరిగి భాషల రూపంలో వ్యక్తీకరించలేకపోవడం. అఫేసియా వ్యక్తి యొక్క అశాబ్దిక అంశాలు, నాన్ వెర్బల్ క్యూస్ ఉపయోగించలేకపోవడం. ఈ రెండు కూడా లిజనింగ్, స్పీకింగ్కి సంబంధించినవి. డిస్ఫేసియా, అఫేసియా. డిస్ఫేసియా అంటే మాటల రూపంలో వ్యక్తం చేయలేకపోవడం, ఇతర వ్యక్తుల యొక్క మాటలను అవగాహన చేసుకోలేకపోవడం. మరి ఒక వ్యక్తి అశాబ్దిక చిహ్నాలు, నాన్ వెర్బల్ క్యూస్, ఇంగితాలు కూడా ఉపయోగించలేకపోతే దాన్ని అఫేసియా అంటాం. డిస్లెక్సియా. డిస్ అంటే తక్కువ, లోపము. లెక్సియా అంటే పదము. సో ఎవరైతే శాబ్దిక పఠనం ద్వారా, మౌన పఠనం ద్వారా చదవలేరో వారికి డిస్లెక్సియా ఉంటుంది. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన గొప్ప గొప్ప వ్యక్తులు, థామస్ అల్వా ఎడిసన్ కానీ, విన్స్టన్ చర్చిల్ కానీ, మరి హృతిక్ రోషన్ కానీ, ఇట్లాంటి వారంతా కూడా డిస్లెక్సియాతో బాధపడిన వారే. అలెక్సియా. డిస్లెక్సియా అంటే చదవడంలో, చదివింది గ్రహించడంలో సమస్యలు. అలెక్సియా అంటే ముద్రిత సమాచారం చదవడంలో సమస్యలు. అదేవిధంగా డిస్గ్రాఫియా, అగ్రాఫియా. ఈ రెండు కూడా రాతపరమైనటువంటి సమస్యలు. మొదటి వర్గీకరణ మీకు చెప్పాను. వినడంలో, మాట్లాడడంలో సమస్యలు డిస్ఫేసియా, అఫేసియా. చదవడంలో సమస్యలు డిస్లెక్సియా, అలెక్సియా. రాయడంలో సమస్యలు డిస్గ్రాఫియా, అగ్రాఫియా. డిస్గ్రాఫియా అంటే చిన్నపిల్లలు ప్రాథమిక పాఠశాల స్థాయిలో, పూర్వ ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఏదైనా రాసేటప్పుడు సరిగా రాయలేకపోతే, రాతపరమైనటువంటి మరి వైకల్యతలు ఉంటే దాన్ని డిస్గ్రాఫియా అంటాం. ఒకసారి రైటింగ్ వచ్చిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత, ఒక స్ట్రోక్ వల్లనో లేక మెదడుకు సంబంధించిన ఇతర గాయాల వల్లనో గతంలో తాము రాసేది పూర్తిగా మర్చిపోయి పూర్తిగా రాయలేకపోతే దాన్ని అగ్రాఫియా అంటాం. డిస్గ్రాఫియా చిన్నపిల్లలకు సంబంధించింది, అగ్రాఫియా పెద్దవారికి సంబంధించింది. అదేవిధంగా గణితపరమైనటువంటి సమస్యలు ఉంటే డిస్క్యాలిక్యులియా అంటాం. కూరడంలో, తీసివేయడంలో, హెచ్చించడంలో, భాగించడంలో, సంఖ్యలు ఉపయోగించడంలో సమస్యలు డిస్క్యాలిక్యులియా. చిన్న చిన్న నైపుణ్యాలు, టై కట్టుకోవడం, యొక్క షూకు లేస్ కట్టుకోవడం, తల దూకోవడం, ఇటువంటి నైపుణ్యాలు కూడా ఉపయోగించలేకపోతే దాన్ని డిస్ప్రాక్సియా అంటాం. ఏకాగ్రత లోపం ఉంటుంది, హైపర్ యాక్టివిటీ ఉంటుంది, దాన్ని ఏడిహెచ్డి అంటారు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. వీటితో పాటు అందులు, వారిలో రకాలు, బదురులు రకాలు. మరి ప్రతిభావంతులు అంటే ఎవరు, వెనుకబడిన విద్యార్థులు అంటే ఎవరు, వెనుకబడిన విద్యార్థులకు నిదాన అభ్యాసకులకు మధ్య తేడా తెలుసుకుంటే ఈ టాపిక్ పైన కొన్ని బిట్స్ మీరు సాధించవచ్చు.